బీహార్లోని నలంద జిల్లాలోని ఓండా గ్రామం. ఉదయమే పోలీసులకి ఓ ఫోన్ కాల్ వచ్చింది. సార్, రోడ్డు పక్కన ఓ అమ్మాయి మృతదేహం మొక్కలుగా పడి ఉంది, మీరు వెంటనే రావాలని ఫోన్ చేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ దృశ్యం చూస్తే పోలీసులకు భయం వేసింది. ఓ యువతి శరీరం కాళ్లు నరికేస్తున్నాయి. మరి ఆ యువతి ఎవరు అని పోలీసులు ఆరా తీశారు. వెంటనే ఆమె పేరు పూజ అని కనిపెట్టేశారు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఓ మిస్సింగ్ కంప్లైంట్ పోలీసులకు చేరింది. వారిని పిలిపించి చనిపోయిన అమ్మాయి పూజ అని కన్ఫర్మ్ చేసుకున్నారు. మరి పూజను ఇంత దారుణంగా చంపింది ఎవరు? గుండెల్లో పొడిచి మొక్కలు చేసేంత కోపం ఎవరికి ఉంది? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు? ఈ హత్య వెనుకున్న అసలు కారణం ఏంటనే తెలుసుకుందాం. బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓండా గ్రామం. అక్కడ సంజయ్ రవిదాస్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి 4 కూతుళ్లు, ఓ కొడుకు. కొడుకు కోసం 4 కూతుర్లని కన్నాడు. 5వ కానుకలో కొడుకు పుట్టాడు. ఇక పుట్టిన 5గురు పిల్లల్లో పెద్ద కూతురు పూజా కుమారి. ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకుని తల్లిదండ్రులు పనికెళ్ళినప్పుడు చెల్లెలని తమ్ముడిని జాగ్రత్తగా చూసుకునేది. 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంది. ఆ తర్వాత నర్సింగ్ కోర్స్ జాయిన్ అయింది. ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండొచ్చని పూజకు తెలియడంతో నర్సింగ్ సీట్ కోసం ప్రిపేర్ అవుతోంది. అయితే పూజ స్కూల్ టైం నుంచే అమిత్ కుమార్ అనే వ్యక్తి వెంటపడుతూ ఉండేవాడు. 10th క్లాస్ కి వచ్చేసరికి ఓ అబ్బాయి తన చుట్టూ తిరగటం, ప్రేమ పేరుతో చుట్టూ ప్రదక్షిణలు చేయటం కొత్తగా అనిపించింది. తెలిసి తెలియని వయసులోని పుట్టిన ఆకర్షణే ఈ ప్రేమ అనుకుంది పూజ. అలా అమిత్ కుమార్ ప్రపోజల్ కి ఓ రోజు ఓకే చెప్పేసింది. అప్పటి నుంచి ఇద్దరు చట్టాపట్టాలేసుకుని తిరగడం స్టార్ట్ చేశారు. ఓ పక్క లవర్ తో ఎంజాయ్ చేస్తూనే మరో పక్క చదువును కూడా కొనసాగిస్తోంది పూజ. ఇక అమిత్ కుమార్ విషయానికి వస్తే ఇతను కూడా చదువుతూ ఉన్నాడు. టీచింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో బిఎడ్ కోసం ప్రిపేర్ అవటం మొదలు పెట్టాడు. అతను చదివే కాలేజ్ దగ్గరే ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. అందులోనే ఈ పూజ అలాగే అమిత్ కుమార్ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. మరో పక్క పూజ కూడా నర్సింగ్ జాయిన్ అయిన తర్వాత కాలేజ్ కాస్త దూరం కావడంతో కాలేజ్ హాస్టల్లోనే ఉండి చదువుకుంటానని చెప్పింది. అలా ఉంటూనే అప్పుడప్పుడు అమిత్ కుమార్ గదికి కూడా వెళ్తూ ఉండేది పూజ. ఇది ఇలా ఉండగా జూన్ లో కాలేజీకి వరుసగా సెలవులు రావడంతో ఇంటికెళ్లిపోయింది పూజ. ఇంటికెళ్లిన తర్వాత అమిత్ కి కాల్ చేస్తూ ఉంటే అతను లిఫ్ట్ చేయడం లేదు. అంతకు ముందే గదిలో ఇద్దరికి గొడవలు కూడా జరిగాయి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అమిత్ కి కాల్ చేస్తూనే ఉంది. అయినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంట్లో అబద్ధం చెప్పింది. స్పెషల్ క్లాసులు ఉన్నాయి, అర్జెంట్ గా వెళ్లాలని చెప్పింది. అలా చెప్పి సరాసరి అమిత్ రూమ్ కి వెళ్లిపోయింది. అలా జూన్ 17, 2025న ఇంటి నుంచి బయటకు వెళ్లిన పూజ మళ్ళీ తిరిగి రాలేదు. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. క్లాస్ నుంచి వచ్చి టైడ్ అయిపోయి రూమ్ లో రెస్ట్ తీసుకుంటుందేమో అనుకున్నారు ఇంట్లో వాళ్ళు. అయితే ఎంత లైట్ అయినా సరే తండ్రికి ఫోన్ చేయకుండా ఉండేది కాదు పూజ. దీంతో ఆయనకు కాస్త డౌట్ వచ్చింది. ఏం జరిగిందో ఏంటో అని పూజ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేశారు. కానీ అందరూ తమకేమీ తెలియదని చెప్పేశారు. పైగా కాలేజీలో స్పెషల్ క్లాసులు ఏమీ లేవు అనేసరికి పూజ అబద్ధం చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయిందని అర్థమైంది. మరి ఎందుకు అబద్ధం చెప్పింది? అంత అవసరం ఏముంది అని ఫ్యామిలీ మొత్తం ఆలోచనలో పడింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తండ్రి బీహార్ షరీఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కుమార్తె కనిపించడం లేదని మిస్సింగ్ కేసుని ఫైల్ చేశారు. అప్పటికే ఆ రోజు రాత్రి దాటిపోయింది. ఎంత లేట్ అయినా ముందు ఫిర్యాదు చేయాలని వెళ్లారు. ఇక ఆ మరుసటి రోజు నుంచి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. మొదటగా పూజ ఫ్రెండ్స్ నుంచే విచారణ మొదలు పెట్టారు. కానీ పూజ పేరెంట్స్ కి ఏదైతే చెప్పారో పోలీసులకు కూడా అదే చెప్పారు స్నేహితులు. మరోపక్క బంధువుల ఇళ్లకు వెళ్ళిందేమోనని చెక్ చేశారు. అది కూడా లేదు. సరిగ్గా అప్పుడే ఓ వ్యక్తి పూజను చివరిసారిగా అమిత్ అనే వ్యక్తితో చూశానని చెప్పాడు. దీంతో ఈ అమిత్ ఎవరా అని ఆరా తీయడం స్టార్ట్ చేశారు పోలీసులు. షరీఫ్ లోనే కాగజీ మెహల్లా అనే ప్లేస్ లో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడని తెలుసుకున్న పోలీసులు సరాసరి వెళ్లిపోయారు. అయితే అప్పటికే పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అమిత్. పోలీసులను చూడగానే షాక్ అయ్యాడు. ఎలాగైనా తప్పించుకోవాలని పరిగెత్తడానికి ట్రై చేశాడు. కానీ పోలీసులు చుట్టుముట్టేయడంతో ఎటు వెళ్లలేకపోయాడు. ఇక అమిత్ ని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. పూజ ఎక్కడుందని అడిగితే తనకేమీ తెలియదని బొకాయించాడు. మరి మమ్మల్ని చూసి ఎందుకు పారిపోవాలని ట్రై చేశావని అడిగితే పోలీసులు అంటే తనకు భయమని, అందుకే పారిపోవాలని అనుకున్నానని కథలు చెప్పడం స్టార్ట్ చేశాడు. దీంతో తమదైన స్టైల్లో పోలీసులు విచారణ చేయగా పూజను అతనే చంపినట్లు ఒప్పుకున్నాడు. మరి అసలు ఎందుకు చంపాడు, ఎలా చంపాడు అనేదే ఇక్కడ మిస్టరీ. అమిత్ పూజ కాలేజీ నుంచే లవ్ చేసుకుంటున్నారు. ఇక పూజకి 20 ఏళ్లు రావడంతో తనకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చుట్టం మొదలు పెట్టారు. కానీ అమిత్ నే పెళ్లి చేసుకోవాలనుకుంది పూజ. కానీ ఎక్కడే అమిత్ డబుల్ గేమ్ ఆడాడు. తనకి పూజ అప్పటికే బోర్ కొట్టేసింది. పూజకు తెలియకుండా మరో అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. పూజని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. ఎందుకంటే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. ఈ విషయం కాస్త పూజకు తెలిసి నిలదీసింది. అమిత్ ని పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది. లేదంటే కేసు పెడతానంది, అందరికీ చెబుతానంది. అమిత్ మాత్రం పూజనే చేసుకుంటానని నమ్మించాడు. ముందు ఇంటికెళ్ళమన్నాడు. కాలేజ్ చదువులు అయిపోయాక మనిద్దరం పెళ్లి చేసుకుందామన్నాడు. నిజంగానే పూజ నమ్మి ఇంటికెళ్ళింది. కానీ కాలేజ్ హాలిడేస్ లో ఇంటికి వెళ్ళిన పూజకి నిద్ర పట్టలేదు.
అమిత్ కి తిరిగి కాల్ చేస్తే అతను లిఫ్ట్ చేయడం లేదు. దీంతో ఏదో తేడా జరుగుతుంది అనుకుని పూజ వెంటనే అమిత్ రూమ్ కి వెళ్ళింది. అక్కడికి వెళ్లి మళ్ళీ అమిత్ ని నిలదీసింది. నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి గొడవ చేస్తానంది. దీంతో అమిత్ తన కోపాన్ని ఆపుకోలేక కిచెన్ లో ఉన్న కత్తితో పూజ గుండెల్లో పొడిచి చంపేశాడు. ఆవేశంలో ఈ హత్య చేశాడు. పూజని చంపేశాక అమిత్ కి భయం వేసింది. దీంతో హాస్పిటల్లో పనిచేసే ఓ ఫ్రెండ్ అయిన శశికాంత్ కు ఫోన్ చేశాడు. మొత్తం విషయం చెప్పాడు. వాడో చెత్త ఐడియా ఇచ్చాడు. సూట్ కేస్ ఐడియా చెప్పాడు. దీంతో ఓ 8,000 పెట్టి ఇద్దరు కలిసి ఓ పెద్ద సూట్ కేస్ కొన్నారు. మంచి బ్రాండెడ్ సూట్ కేస్. పూజ బాడీని అందులో పెట్టడానికి ట్రై చేశారు, కానీ కుదరలేదు. దీంతో మళ్ళీ కాళ్ళను కట్ చేసి సూట్ కేసులో కుక్కారు. ఓ ఆటోని పిలిచి వీరి గదికి కిలోమీటర్ దూరంలో ఉన్న సోహసారాయ్ గర్ల్స్ హై స్కూల్ వెనుకున్న కాలువలో ఈ సూట్ కేస్ ని విసిరేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే చేశారు. అయితే ఆ సూట్ కేస్ కాలువ పక్కనే పడింది. ఇక పూజ బాడీ కూడా అమిత్ ఏదైతే చెప్పాడో అక్కడే ఆ ప్లేస్ లోనే దొరికింది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. బాడీ దొరికింది కానీ పోలీసులకి సూట్ కేసు దొరకలేదు. మరి ఆ సూట్ కేసు ఎక్కడ? అమిత్ ని గట్టిగా అడిగారు పోలీసులు. అమిత్ అప్పటికే భయపడిపోయాడు. కాదు సార్, నేను నా ఫ్రెండ్ తీసుకెళ్లి అక్కడ పడేసాం, సూట్ కేసు ఏమైందో నాకు తెలియదన్నాడు. అమిత్ ఫ్రెండ్ ని కూడా విచారణ చేయగా అదే చెప్పాడు. మరి వీరిద్దరూ చెప్పేది నిజమా కాదా అని పోలీసులు ఆటో వ్యక్తిని పట్టుకొచ్చారు. అతడిని విచారిస్తే అతను కూడా అదే చెప్పాడు. మరి ఈ హత్యలో మెయిన్ ఎవిడెన్స్ అయిన సూట్ కేస్ మిస్ అవటం, కేవలం బాడీ మాత్రమే ఉండడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. సూట్ కేస్ ఏమై ఉంటుందనేదే ఇక్కడ మిస్టరీ. ఇక విచిత్రంగా ఆ తర్వాత రోజు పొలాల్లో సూట్ కేసు ఉందని పోలీసులకు ఓ రైతు ఫోన్ చేశాడు. కొత్తగా చాలా ప్రీమియం క్వాలిటీ అయిన సూట్ కేస్ ని ఎవరో దొంగిలించి పోలీస్ కేసు అవుతుందని భయపడి వదిలేసినట్లు పోలీసులకు అర్థమైంది. అంటే ఓ సూట్ కేసు అనుకోకుండా ఇక్కడ పడిపోయింది, అందులో ఏదో ఉంటుందని ఎవరో అక్కడ ప్రయత్నించారు. నిజంగానే ఆ సూట్ కేస్ ను ఓపెన్ చేశారు, కానీ అందులో బాడీ ఉంది. అయితే అప్పటికే ఆ సూట్ కేస్ ని వీళ్ళు మొత్తం టచ్ చేయడంతో వీరి ఫింగర్ ప్రింట్స్ దానిపై పడ్డాయి. ఖచ్చితంగా కేసు వారి మీదకి వస్తుందని ఆ సూట్ కేసు వరకు తీసుకెళ్లి దూరంగా పడేసి ఉంటారనేది పోలీసుల అంచనా. మొత్తానికి సూట్ కేసు అయితే దొరికింది. ఆ తర్వాత అమిత్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న కత్తిని ఎవిడెన్స్ గా తీసుకున్న పోలీసులు అమిత్ ని అలాగే అతని ఫ్రెండ్ ని కోర్టులో ప్రవేశపెట్టారు. ఇలా బాడీ ఓ మిస్టరీ అయితే సూట్ కేసు కూడా మరో మిస్టరీ అయింది. మొత్తానికి కేసు మిస్టరీ వీడింది. అయితే యంగ్ ఏజ్ లోనే చదువులు పక్కన పెట్టేసి ఇలా ఎంజాయ్ చేయటం వల్లే ఈ హత్య జరిగింది. తెలిసి తెలియని వయసులోనే ప్రేమ అని గుడ్డిగా నమ్మేసింది. అదే ఆమె శాపమైంది. మరి వీరి స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.